జ్యోతిష పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం వివాహం అనేటటువంటి విషయంలో ఒక ఉపోద్ఘాతాన్ని మనం చూసాం. వివాహం అంటే ఏంటి, ఎన్ని రకాల వివాహాలు ఉన్నాయి, వాటి మనిషికి భార్య భర్త వారిరువురికి మధ్యలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి, సమాజ ధర్మాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ఇది ఒక లక్షణంగా తీసుకోవచ్చు. ఈ లక్షణం పైన ఆధారపడి మనం అది ఏ వివాహమైనా తెలుసుకోవచ్చు. ఇక ఈ వివాహం తర్వాత మనం జ్యోతిష్యం నేర్చుకునేది ఈ యొక్క వైవాహిక విషయంలో ముఖ్యంగా సమస్యలను హ్యాండిల్ చేయడానికి మాత్రమే. గతంలో దీని గురించి చర్చించుకున్నాం. వైవాహిక వ్యవస్థ అనేది మనకిప్పుడు పూర్తిగా చచ్చిపోయింది. అంటే ఇది ఒక సామాజిక ధర్మం, ఇది సత్సంతానం కోసం చేసుకునేటటువంటి ఒక సంస్కారం. ఇవన్నీ ఎప్పుడు పోయాయి, అవన్నీ ఇప్పుడు వాడుకలో లేవు. ఇప్పుడంతా కూడా వైయక్తికంగా వాళ్ళ సుఖాల కోసం సమాజంలో మేము పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకోవడం కోసమే తప్ప ధర్మానికి దీనికి సంబంధం ఉండదు. కాబట్టి సమస్యలు అనేది విరివిగా వస్తూ ఉంటాయి. ఇది మన గతంలో పాఠంలో మనం చర్చించుకున్నాం. అహంకారం, ఒకరికొకరు కోరికలు మ్యాచ్ కాకపోవడం, తల్లిదండ్రుల యొక్క ఇంటర్ఫిరెన్స్ పెరగడం, ఆర్థికతపరమైనటువంటి ఒత్తిళ్ళు, తర్వాత ఈ యొక్క దాంపత్య జీవనంలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్, ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, ఇవన్నీ కూడా వివాహంలో సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి మనం ఇక ముందు నేర్చుకోవడం అంతా కూడా సమస్యలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి సమస్యలు వస్తాయి, జ్యోతిష్యుడి యొక్క కర్తవ్యం ఏంటి, ఆ యొక్క ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తాం. ఇప్పుడు ఇవాళ మనం చూసినట్టయితే సమస్య అనేది ఎలా వస్తుంది, సమస్యలు ఎన్ని రకాలు ఉన్నాయి అంటే 2 రకాల సమస్యలు ఉంటాయండి. ఒకటి జాతకం ప్రకారం రావడం, జాతకం సమస్య రావడం. రెండవది స్వయంకృతం అంటాం. అంటే ప్రారబ్ధ కర్మ స్వయంకృతం అని అంటాం. అంటే మనదేం ఇంట్రాక్షన్ లేదు, నాకు ఆప్షనే లేదు అన్నాం అనుకోండి, దాన్ని ప్రారబ్ధం అంటాం. నా యొక్క బుద్ధిని ఉపయోగించాలనుకోండి, దాన్ని స్వయంకృతం అంటాం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రహదారిలో ఒకతను మోటార్ సైకిల్ పైన వెళ్తున్నాడు. చాలా చక్కగా రూల్స్ పాటిస్తూ, లేన్ డిసిప్లైన్ పాటిస్తూ, ఎంత వేగంతో వెళ్ళాలి, హెల్మెట్ అన్నీ పెట్టుకొని వెళ్తున్నాడు. వెనక నుంచి ఏదో ఒక ట్రక్ వచ్చి గుద్దిందండి. పాపం కింద పడ్డాడు, యాక్సిడెంట్ అయింది. దీన్ని ఏమంటామంటే మనం ప్రారబ్ధం అంటాం. ఎందుకంటే ఆయన కరెక్ట్గానే ఉన్నాడు, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, అన్ని నియమాల్ని పాటిస్తూ వెళ్తున్నాడు. అదే ఇంకొంతమంది ఎలాంటి నియమాల్ని పాటించరు. లేన్ డిసిప్లైన్ ఫాలో ఓవర్, స్పీడ్ ఫాలో ఓవర్, రెక్లెస్ డ్రైవింగ్, ఇలా చేస్తూ వెళ్ళినా కూడా వెనక నుంచి కరెక్ట్గా వచ్చిన వాడు కూడా ఒకసారి గుద్ది యాక్సిడెంట్ అవుతుందండి. దీన్ని ఏమంటామంటే స్వయంకృతం అంటాం. ఇందులో మన తప్పిదమే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వివాహాల్లో కూడా ఈ 2 రకాల సమస్యలు ఉంటాయండి. గత జన్మలో చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ ద్వారా మనం సమస్యలను అనుభవించడం. నేను ఎలాంటి ఇబ్బంది, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, ఎలాంటి సమస్యలు నా వల్ల జరగడం లేదు, అయినా ప్రారబ్ధం వల్ల జరుగుతుంది. ఇది జాతకం విశ్లేషిస్తుందండి. దీని గురించి మనం ముందు చెప్పుకోవచ్చు తర్వాత. రెండవది స్వయంకృతం. సో జాతకానికి సంబంధం ఉండదు, నేను తీసుకునేటటువంటి నిర్ణయాల ద్వారా, నేను సరిగ్గా ఏ విధమైతే సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం ద్వారా వచ్చేటటువంటి సమస్యలు మెజారిటీ ఇవే ఉంటాయండి. ఒక్కోసారి జాతకంలో కూడా సమస్య ఉన్నా కూడా నేనేం తప్పు చేయలేదండి అంటారు. అంటే ప్రతి ఒక్కరు డిఫెండ్ చేసుకుంటారు. ఎవరు కూడా నేను ఎలాంటి తప్పు చేయనండి, నేను చాలా పద్ధతిగా ఉంటానండి. ఒక దొంగ కూడా అలాగే అంటాడు. దొంగతనం చేసేవాడికి దొంగతనం అనేది అది పెద్దగా తప్పు అనిపించదు, డిఫెండ్ చేసుకుంటాడు. వేరే వాళ్ళు ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, ఇతను ప్రతిఘటిస్తాడు. ఏ దొంగతనం చేస్తున్నాడు చూడండి, ఇలా అయితే మన జీవితాలు ఎలా అవుతాయి, ఇలాంటి వాళ్ళు ఉండకూడదండి సభ్య సమాజంలో అంటాడు. అదే తన పిల్లవాడో తాను దొంగతనం చేశాడు అనుకోండి, అదేముందండి పరిస్థితుల ప్రభావం, చేయాల్సి వస్తుంది, ఏం చేయమంటారని డిఫెండ్ చేసుకుంటాడు.
ఇది మనిషి యొక్క లక్షణం అది. కాబట్టి జాతకంలో గత జన్మలో చేసుకున్నటువంటి పాపము పుణ్యం దానిలో జరిగింది అన్నా కూడా మనిషి దాన్ని డిఫెండ్ చేసుకుంటాడు. కాబట్టి మెజారిటీ ఇవాళ సమస్యలు ఎక్కువ ఎప్పుడు వస్తున్నాయంటే స్వయంకృతం ద్వారా వస్తున్నాయండి. జాతకం ద్వారా వచ్చే సమస్యలు చాలా తక్కువ, వాటికి వెయిటేజ్ ఏమి ఎక్కువ ఉండదండి. దానివల్ల కాపురాలు కూలిపోయేంతగా ఏమి ఉండదు. స్వయంకృతం గురించి మనం కొద్దిగా చర్చించుకుంటూ వెళ్దాం. స్వయంకృతం అంటే ఏంటి? మనముగా తెచ్చుకునేటటువంటి సమస్యలు. ఇది గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం. హైలీ ఇంటెలిజెన్స్, వధువు కానీ వరుడు కానీ ఎక్కువగా తెలివితేటలు ప్రదర్శించారనుకోండి, ఏమవుతుంది? చాలా డీప్గా ప్రతి ఒక్క సమస్యని మ్యాగ్నిఫై చేస్తూ వెళ్తారు. ప్రతి ఒక్క దాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలని ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా ఉండేంత ఉండదు, పేషెన్స్ కూడా ఉండదు. సో ఇలాంటి సమయంలో కూడా సమస్యలు వస్తాయి. టూ మచ్ ఆఫ్ ఇండివిజువాలిటీ, అంటే నాది, నేను ఇలాగా, నా కోసం, ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా సమస్యను తెచ్చిపెడతాయి. టూ మచ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, కోరికలు, భయంకరమైన కోరికలు ఉంటాయి. అలాంటివి కూడా ఈ యొక్క వివాహంలో చాలా అటువంటి సమస్యలకు తెచ్చిపెడతాయి. పేషెన్స్ లేకపోవడం, ఓర్పు లేకపోవడం. తర్వాత ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, డిసిప్లిన్ అంటాం. మనము సిటీలో రైట్ సైడో లెఫ్ట్ సైడో కట్ చేయాలన్నప్పుడు కొద్దిగా డిసిప్లిన్ పాటించాలి. రైట్ సైడ్ మీరు కట్ అవ్వాలంటే కుడివైపు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ కట్ చేయాలంటే ఎడం వైపు వెళ్ళాలి. అలా కాకుండా కుడివైపు వెళ్ళాలన్నప్పుడు ఎడం వైపు నుంచి మీరు కట్ చేశారనుకోండి, అక్కడ నేరుగా వెళ్ళేవాడికి చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మనం తీసుకునే నిర్ణయాల వల్ల సమాజంలో కూడా చాలా ఇబ్బంది వస్తుందండి. ఇటువైపు తల్లిదండ్రులు కానివ్వండి, అటువైపు తల్లిదండ్రులు కానివ్వండి. పెళ్ళి అనేది వ్యక్తిగతం ఒకటే కాదు, అందరికీ సంబంధించింది అవుతుంది. ఇలాగా సమస్యలు తెచ్చిపెడతాయి. సో ఇది కూడా ఈ యొక్క వైవాహిక వ్యవస్థలో ఇబ్బందులు కారణం అండి. తర్వాత ఇక్కడ వివాహ విషయంలో చూడాల్సింది ఏంటి? స్వయంకృతానికి ఉన్నటువంటి కారణాలు తీసుకున్నట్టయితే, మనం ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, ఏం తీసుకుంటాం? మనం జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే మనకు క్వాలిఫికేషన్ ఏంటని చూసుకుంటాం, స్కిల్స్ చూసుకుంటాం, అతనికి ఎఫిషియన్సీ ఎంత ఉంది, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, మన ఆఫీస్లో ఓర్పుగా పనిచేయగలడా, అతన్ని నమ్మి మనం ఏవైనా బాధ్యతలు ఇవ్వచ్చా, కాండక్ట్ బాగుందా, ఇవన్నీ ఒక జాబును తీసుకోవడానికి రిక్వైర్మెంట్స్ అండి. అదే ఒక వివాహం చేసుకోవడానికి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నట్టయితే, మొదటి రిక్వైర్మెంట్ అయితే పేషెన్స్ అండి. ఓర్పు ఉండాలి. ఎందుకంటే అన్ని సమయాలు కూడా మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒక్కోసారి ప్రకృతి వల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం. అలాంటి ఇబ్బందులు పడే సమయంలో ఓర్పుగా ఉండాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, జాతకం వల్ల సమస్యలు వస్తాయి, అంటే ప్రారంధ కర్మ వల్ల. అదే కాకుండా మనం స్వయంకృతం వల్ల కూడా సమస్యలు వస్తాయి. స్వయంకృతం కాకుండా నేను పర్ఫెక్ట్గానే ఉన్నానండి అన్నప్పుడు కూడా సమస్యలు వస్తాయి. రాకుండా ఏం భూమిపైన పుట్టిన వాడికి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. అలాంటప్పుడు ఇది మనం సర్దుకుపోవాలంటే ఏం కావాలి? మొదట ఓర్పు కావాలి. వివాహానికి ఉండవలసినటువంటి ప్రథమ గుణం ఏంటంటే ఓర్పు ఉండాలి. రెండవది కేరింగ్ ఉండాలండి. ఇవాళ కేరింగ్ అనేది మారిపోయింది అనుకోండి. ఇవాళ కేరింగ్ అంటే ఏంటి? నా భర్త నన్ను కేరింగ్గా చూసుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? నేను అడిగింది కొనివ్వట్లేదని అర్థం. ఇది కాదండి. వాళ్ళకి మనస్సులో ఏముందో, వాళ్ళకి ఇష్టాలు ఏముందో దాన్ని తీర్చడానికి కేరింగ్ అని అన్నారు. ఒక చిన్నపిల్లవాడు మంచి చలికాలము, వర్షాకాలంలో తన కొడుకును స్కూల్ నుంచి తీసుకొస్తూ ఉంటాడు. నాన్న నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటాడు, చూసినవన్నీ కావాలంటాడు. ఇష్టం దానికి. వద్దు నాన్న, వర్షం వస్తుంది, ఇప్పుడు తింటే జలుబు చేస్తుంది, వద్దు అంటాడు. జంతికలు కావాలి నాన్న అంటాడు. నాన్న దానిపైన ఈగలంతా వాలుంటాయి, అది తింటే ఆరోగ్యానికి హానికరం, ఇంట్లో మీ అమ్మ చేసి పెడుతుంది, లేదు ఇచ్చేస్తాడు. ఏది కొనివ్వడండి. ఎందుకు? కేరింగ్. జలుబు చేస్తుంది లేదా వేరే ఆరోగ్య సమస్య, ఆ యొక్క కారణాల చేత కొనివ్వడు. దాన్నే కేరింగ్ అంటాం. అంతేకాని అడిగినవన్నీ కొనివ్వడానికి కేరింగ్ అంటారు. కానీ ఇప్పటి వివాహ వ్యవస్థలో కేరింగ్ అంటే ఏంటంటే, భార్య కానీ భర్త కానీ వాళ్ళు ఏమడితే అది ఇచ్చేసేయాలి. దాన్ని కేరింగ్ అది కేరింగ్ అనరండి. వాళ్ళ హితాన్ని కోరుకోవాలి. దాని ఉద్దేశం ఎందుకంటే వద్దంటున్నాడు అంటే ఏ కారణం చేత వద్దంటున్నాడు అని చూడాలి. మన హితం కోరుకుని వద్దన్నాడంటే మనమే అర్థం చేసుకోవాలి.
అలా అర్థం చేసుకునేటటువంటి ఓర్పు, పేషెన్స్, ఇంటెలిజెన్స్ పోయింది కాబట్టి కేరింగ్ అనేది ప్రధానంగా అవసరం వివాహానికి. రెండవది ఎమోషనల్ క్వాలిటీ ఉండాలి. ఇంటలెక్చువల్ క్వాలిటీ ఉంటే ఏమవుతుంది, అదే బిజినెస్ అయిపోతుంది. ఎమోషన్స్ ఉండాలి, ఇది చాలా ప్రధానం వివాహంలో. రెండవది ఎథిక్స్, వివాహ ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఎలా ఉండాలి, వివాహం చేసుకున్న తర్వాత సమాజంతో పాటు మనం ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా మాట్లాడుకోవాలి, సంతానం అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎథిక్స్ ఉన్నాయి, అది కూడా ఉండాలి. తర్వాత ఫ్యామిలీ వాల్యూస్, కుటుంబ సంబంధించిన కొన్ని పద్ధతులు ఏవైతే ఉంటాయో దాన్ని మెయింటైన్ చేయాలి. ఇలా ఉంటే అది మెయిన్గా మ్యారేజ్కి రిక్వైర్మెంట్ అండి. ఇవాళ మన యువతరం వివాహం కోసం ఏదైతే కోరుకుంటుందో దాంట్లో ఒక్క రిక్వైర్మెంట్ కూడా ఇది ఉండదు. కాబట్టి సమస్యలకు దారితీస్తాయి. అదే ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, సమస్యలు వచ్చినా కూడా ఎక్కువసేపు నిలబడవండి, వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం 1 డే వరకు ఉంటుంది అంతే. తర్వాత ఆ సమస్య రావడం చేత ఒకరినొకరు అర్థం చేసుకోవడం మరింత బంధం అనేది గట్టిపడుతుందండి, ద్వేషానికి దారితీయదు. మొదట్లో అది అతను ఇలా తప్పు చేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకున్నా కూడా తరువాత అతను ఎందుకు అలా చేస్తున్నాడని మనకు అర్థమవుతూ వెళ్తున్నప్పుడు అతనిపైన ప్రేమ, ఆమె పైన ప్రేమ అధికంగా పెరుగుతుంది. కాబట్టి వెనకటికి వివాహానికి ఈ లక్షణాలు ఉండాలని చూసేవాళ్ళు. మన జ్యోతిష్యులు కూడా దీన్నే ప్రధానంగా పెట్టుకొని చూసేవాళ్ళు. అది కాస్త ఇప్పుడు మారిపోవడం వల్ల ఏమైంది, సమస్యలకు దారితీస్తుంది. ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది వివాహం అనేది ఎలా ఉంటుంది, ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది. చాలామందికి చూసుంటారు, చాలామంది వినుంటారు. ఏంటి, వెనకటికి పెళ్లి చేయాలనుకోండి, ఉమ్మడి కుటుంబాలు చాలా ఎక్కువ ఉండేవండి. అందరూ ఒకే ఊళ్ళోనే ఉండేవాళ్ళండి. ఒకే ఊరు లేకపోయినా పక్క ఊర్లో ఉండేవాళ్ళు. చాలా దూరం అయితే ఉండదు, అందరు దగ్గరలోనే ఉండేవారు. అప్పుడు ఏదైనా ఒక పిల్లవాడు కానీ కూతురు కానీ పుట్టిందనుకోండి, మీ అమ్మాయి మా ఇంటి కోడలు, మీ అబ్బాయి మా ఇంటి అల్లుడు ముందుగా మాట్లాడేసుకునేవాడు. లేదా ఆ అబ్బాయి వీడు తరచూ పెద్దవాడు చూస్తూ ఉండేవాడు, అతని నడవడికి ఏ విధంగా ఉంది, అతని యాటిట్యూడ్ ఏ విధంగా ఉంది, కుటుంబంలో ఉన్నవారు ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేస్తారో తెలిసిపోతుంది కదా ఉమ్మడి కుటుంబంలో. కాబట్టి వాళ్ళకు డేటా ఇన్ఫర్మేషన్ అయితే బాగుండేది, కాబట్టి ఎక్కువగా వెతకనవసరం లేదు. ఇవాళలాగా 4-5 జాతకాలు చూడడం అలాంటివి ఉండదండి. తెలిసిన వాళ్ళు బాగా వాళ్ళ యొక్క క్యారెక్టరు, కుటుంబ చరిత్ర అన్నీ బాగుందనుకోండి, వాళ్ళనే వెళ్ళి అడగడం, చేసుకోవడం అంతే. మళ్ళీ వెతకడాలు అన్నీ వెనకటికి ఉండేవి కావు. సో వధూవరులు ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబ చరిత్ర ఏముంది, అమ్మా నాన్న ఎలా పెంచారు, వాళ్ళ యొక్క కుటుంబం ఎలా ఉంది, ఇది చూసేవాళ్ళు. తర్వాత అమ్మాయి అబ్బాయి ఒకరు ఈడు జోడు బాగుంటుందా లేదా, యోగ్యత, చదువుకున్నాడు, కొద్దిపాటి చదువు, ఎక్కువగా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు, యోగ్యత ఏ విధంగా ఉంది, ఈడు జోడు బాగుంటుందా, వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే చిలకా గోరికలాగా ఉంటారా, ఇవి చూసేవాళ్ళు. ఇవన్నీ ఓకే అయిన తర్వాత పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలనుకుంటున్నామండి అన్నట్టయితే అతను బాగుంది అంటే ముందుకెళ్ళేవాడు. లేదండి ఇది కుదరదండి అన్నట్టయితే ఏమో అంటే మాకు అదృష్టం లేదనుకుంటామని చెప్పేసి ఊరికే ఉండిపోయేవారు. ఒక్కోసారి బాధేస్తుంది, అయినా కూడా ఒక్క రోజులో బాధ వెళ్ళిపోతుంది. తెలియకుండా మనం ఇవన్నీ విచారించకుండా చేసుకొని జీవితాంతం బాధపడడానికన్నా ఏదో ఒక రోజు బాధపడడం మంచిదే కదా. సో ఈ విధంగా ఉంటుంది. కానీ ఇవాళ రోజున ఏమైంది, దీనికి ఎగ్జాక్ట్లీ రివర్స్ అండి. మొదట అన్వేషణ అన్నీ ఫిక్స్ అయిన తర్వాత జాతకానికి వెళ్ళేవారు వెనకటి తరంలో. ఇప్పుడు మొదటి జాతకం, మొదట అమ్మాయి అబ్బాయి ఎవరు వాడి యొక్క ఫేస్ కూడా తెలిసి ఉండదు. ఎవరో పెళ్ళిళ్ళు పేరయ్యారుంటాడు, అతను ఇచ్చిందని చూసుకుంటారు. లేకపోతే మనకు మ్యాట్రిమోనియల్ సైట్స్ చాలా ఉన్నాయి, సో దాన్ని తీసుకుంటారు. దాన్ని రెఫర్ చేసుకుని ఒక 4-5 జాతకాలు రాసుకోవడం. తర్వాత దాన్ని మొదట జ్యోతిష్యుడికి పంపుతారు. జ్యోతిష్యుడు అప్రూవ్ చేసిన తర్వాతే ముందుకెళ్ళడం. జ్యోతిష్యుడు దాంట్లో ఒక పొంతన చూస్తాడు, దాంట్లో స్టార్టింగ్ చేస్తాడు, ఫిల్టర్ చేస్తాడు. సో దీనికి ఇన్ని గుణాలు వచ్చాయండి, దీంట్లో కుజదోషం ఉందండి, దీంట్లో సప్తమాధిపతి బాగాలేదండి, ఇలా కొన్ని ఫిల్టర్ చేసి ప్రయారిటీ రేంజ్లో చేసుకోవచ్చు అని ఇస్తాడు. అది తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, కూతురికి కానీ కొడుకు కానీ ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారనమాట. సో ఇలాంటి అబ్బాయి జాతకం మ్యాచ్ అవుతుంది, ఏంటి మరి నువ్వేమైనా కన్సిడర్ చేయగలవా అని ఇస్తారు. తర్వాత వారు ఒకరినొకరు మాట్లాడుకోవాలి, 1, 2, 3 సిట్టింగ్లు కూర్చోవాలి. ఒకేసారి వాడి గుణాలు ఎలా తెలుస్తాయి, మొదట మాట్లాడతారు, మొదట ఫోన్ నెంబర్ ఇస్తారు,
వాట్సాప్లో కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. వీకెండ్ కాఫీకి వెళ్దాం, ఇంకోసారి టిఫిన్కి వెళ్దాం, బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి వెళ్దాం. ఒక 2-3 సిట్టింగ్స్ అయిన తర్వాత అప్పుడు పాపం అమ్మా నాన్న ఇటువైపు అటువైపు వేచి ఉండాలి. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వీళ్ళు మాట్లాడుకుంటారని వేచి ఉండిన తర్వాత వాళ్ళిద్దరూ వధూవరుల యొక్క యోగ్యత, వీళ్ళ క్వాలిటీస్ ఆమెకి నచ్చాలి, ఆమె క్వాలిటీ ఇతనికి నచ్చాలి. ఇవి నచ్చిన తర్వాత అప్పుడు తండ్రికి ఇవ్వడం. మేము ఓకే, మేము చేసుకుంటాము, మీరు ఇంకా చూడండి. ఇంకా వాళ్ళు ఎస్ అన్న తర్వాత ఇమ్మీడియట్లీగా ఈ యొక్క కళ్యాణ మంటపాలు ఏం ఖాళీగా ఉండవు. సో ఏం చేసేవారు, కళ్యాణ మంటపాల కోసం వెయిట్ చేయాలి. మూఢకాలాలు వచ్చాయని కూడా ముహూర్తం కోసం వెయిట్ చేయాలి. వెనకటితే అలాగుండదు. జాతకం మ్యాచ్ అయిందా, ముహూర్తం చూసేవాళ్ళు, వాళ్ళు ఇళ్లలోనే పెళ్లి చేసేవాళ్ళు. ఎవరు కళ్యాణ మంటపాలకు వెళ్ళేవాళ్ళు కాదు. డబ్బు లేకపోయినా కూడా తల చెయ్యి వేసి, నేను ఇది చూసుకుంటాను, నేను వంట చూసుకుంటాను, నేను బట్టలు కొనిస్తాను, నేను తాలిబొట్టు కొనిస్తాను, పెళ్ళి అయిపోయేది. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా, డబ్బు కావాల్సినంత ఉన్నా కూడా మీకు పెళ్ళవ్వాలంటే మీరు జాతకాలు స్టార్ట్ చేసి మీరు చూసినప్పటి నుంచి పెళ్ళవ్వాలంటే మినిమం 1 or 2 years పడుతుందండి. ఎందుకంటే ఒకసారి జ్యోతిష్యుడు స్టార్టింగ్ చేస్తాడు, అమ్మాయి రిజెక్ట్ చేసేస్తుంది. నాకు నచ్చలేదు నాన్న అంటుంది. జ్యోతిష్యుడు ఎస్ అని చెప్పినా కూడా వీళ్ళు నో అని చెప్పేస్తున్నారు. మళ్ళీ ఏం చేయాలి, స్టార్టింగ్ నుంచి రావాలి. సో ఈ కారణాల చేత ఈ వివాహం అనేది చాలా డిలే అయిపోతుంది. అందుకే ఈ పాతకాలంలో అయితే ఫిక్స్ అయిపోయారనుకోండి, 2-3 నెలల్లో పెళ్ళైపోతుంది. ఇప్పుడు అలా కాదు. మీరు ఫిక్స్ అవ్వాలనుకోండి, మీకు సంబంధం ఓకే అయ్యింది, అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారన్నా కూడా మీకు మినిమం 6 months టైం కావాలి పెళ్లి చేయాలంటే. అంటే చూడడానికి ఒక 6 నుంచి 1 సంవత్సరం, పెళ్ళి అవ్వడానికి ఒక 6 నెలలు, దాదాపు 1.5 to 2 years అయిపోతుందండి పెళ్ళికి. అంత అయినాక కూడా సమస్యలు రాకుండా ఆపుతామంటే ఆపలేము. ఎందుకంటే ఫైనల్ జడ్జిమెంట్ ఈ యొక్క వధూవరులది ఉంటుంది. జ్యోతిష్యుడు ఏమేమి చూస్తాడు, వీళ్ళు ఒప్పుకోవట్లేదని. సో ఇది ఇవాళ వచ్చినటువంటి సమస్యలండి. తర్వాత చాలామంది మాకు మంచి సంబంధాలు రావట్లేదండి, ఏదో మంచి సంబంధం చూడండి అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి. అసలు మంచి అంటే ఏంటి, మంచి సంబంధం అంటే ఏంటి? సో ఇవాల్టి రోజుల్లో జ్యోతిష్యుడు చూసేటటువంటి గ్రహాల మూలకంగా జాతకంలో చూసేటటువంటి మంచి సంబంధమే వేరు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది వేరు. జ్యోతిష్యుడి యొక్క దృష్టికోణంలో మంచి సంబంధం అనేది ఎలా ఉంటుంది అంటే, మొదట పేషెన్స్ ఉండాలండి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ కేరింగ్ ఉండాలి. రెండవది కొద్దిగా ఆరోగ్యం బాగుండాలి, మంచి అలవాట్లు ఉండాలి, డీసెంట్ ఇన్కమ్ అంటే భార్య భర్త ఇంకొకరిని అడుక్కోకుండా వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు యోగక్షేమాలు చూసుకోవడానికి మినిమం ఎంత కావాలో, ఒక కుటుంబాన్ని రన్ చేయడానికి ఎంత కావాలో అంత డీసెంట్ ఇన్కమ్ ఉండాలి. ఫ్యామిలీ వాల్యూస్, వాళ్ళ ఇంట్లో కుటుంబం కూడా బాగుండాలి. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ఇబ్బందులు పడ్డారనుకోండి, 2 కుటుంబాలు చెడిపోతాయి. వాళ్ళ ఇంట్లో ఎవ్వరు కూడా హ్యాపీగా ఉండలేరు. భార్యాభర్త దెబ్బలాడుకున్నారనుకోండి, వాళ్ళ అమ్మా నాన్న ఎలా హ్యాపీగా ఉంటారు? ఇటువైపు అమ్మా నాన్న, అటువైపు అమ్మా నాన్న ఉండరు కదా. కాబట్టి ఫ్యామిలీ వాల్యూస్ కూడా ముఖ్యం. చివరిది నిజాయితీ చాలా ముఖ్యం. హ్యాపీగా ఉండాలంటే నిజాయితీ ఉండాలి, ప్రామాణికత చాలా అవసరం, హానెస్టీనెస్. ఇవి జాతకంలో చూస్తామండి. ఇప్పుడు మనం చూసేది కూడా జ్యోతిష్యంలో చాలామంది ఇవే చూస్తారు. మీరు ఆ గ్రహాలు ఏవైతే గురుబలం ఉందా, గురువు బాగున్నాడా, అవన్నీ దేంటి ఇవే సూచిస్తాయి. కానీ ప్రస్తుతం కోరుకునేది ఏంటి అన్నట్టయితే, మంచి క్వాలిఫికేషన్ ఉండాలి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. అది ఈడు జోడు అన్నారనుకోండి, ఇతనికి ఎంత క్వాలిఫికేషన్ అవుతుందో ఆమె కూడా అంతే క్వాలిఫికేషన్ ఉండాలి. సో అది మ్యాచ్ అవ్వాలి క్వాలిఫికేషన్. తర్వాత చాలా బెస్ట్ జాబ్ ఉండాలి, అన్నిటికన్నా ఎక్కువ సంపాదన కలిగినటువంటి జాబ్ అనేది ఉండాలి. అంత సంపాదన ఉండేటటువంటి జాబ్కి బాధ్యతలు చాలా ఎక్కువ ఉంటాయి. అంత బాధ్యతలు ఉన్నటువంటి జాబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదండి, నన్ను పట్టించుకోవట్లేదండి, ఎప్పుడు ఆఫీసే అంటున్నారు అన్నట్టయితే ఏమవుతుంది? చాలా సమస్యలు ఏర్పడతాయి. అబ్బాయి కూడా అలాగే కోరుకుంటాడు, నువ్వు నన్ను పట్టించుకోవడమే లేదు, ఎప్పుడు చూసినా నువ్వు ఆఫీస్ అంటావు, అసలు నీ దృష్టిలో నేను ఉన్నానా లేదా అని అంటాడు. సో అక్కడే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఇంకోటి ఫ్యూజ్ ఇన్కమ్ చాలా ఎక్కువ చూస్తున్నారండి. ఈ ఇన్కమ్ చాలా ఎక్కువ చూడడం వల్ల దానికి సంబంధించిన సమస్యలు కూడా అలాగే ఉంటాయండి. మీరు ఎక్కువ ఇన్కమ్ చూడండి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బు వస్తుందండి.
విదేశాల్లో ఉన్న వాళ్ళకి భార్యాభర్త ఇద్దరూ జాబ్ చేస్తుంటారు. పిల్లలు ఉంటారు. అక్కడేంటంటే విచిత్రం, ఎంత డబ్బున్నా కూడా మన పనులు మనమే చేసుకోవాలి. మనకక్కడ పనివాళ్ళు దొరకరు. సో, షేర్ చేసుకోవాలి. నేను ఈ పని చేస్తాను, నువ్వు ఆ పని చెయ్యి. పిల్లల్ని ఈ వారం నేను తీసుకెళ్తాను స్కూల్‌కి, వచ్చే వారం నువ్వు తీసుకెళ్ళు. ఇలా ఉంటది. ఒక వారం ఇతనికి ఏమైనా వర్క్ పడిందనుకోండి, ఈ వారం నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు తీసుకెళ్ళు అంటాడు. ఆమె తీసుకెళ్తుంది. ఇంకోసారి నెక్స్ట్ టైము నాకు కొద్దిగా ఆరోగ్యం బాలేదు, నువ్వు తీసుకెళ్ళు అంటాడు. అదేంటది అంటాడు. అంటే నువ్వు ఆఫీస్‌లో వెళ్ళినప్పుడు నేను చూసుకున్నాను కదా! ఇప్పుడు నువ్వే చూసుకో. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఉండదు. అదే మన భారతదేశంలో చూడండి, ఈ రోడ్డు వేస్తూ ఉంటారండి. తార్ రోడ్డు వేస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి, పాపం భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తారు. భర్త పనిచేస్తూ ఫ్రెండ్స్‌తో అలాగే వెళ్ళి సిగరెట్ తాగుతూ, పిచ్చాపాటి కబుర్లు చేసుకుంటూ, సినిమాల గురించి మాట్లాడుకుంటూ, రాత్రిపూట మందు తాగి కూడా వస్తాడు. పాపం భార్య తను ఎంత పని చేసుకున్నా కూడా చిన్న చిన్న పిల్లల్ని వెనక ఏదో వస్త్రంతో కట్టుకొని ఉంటారు. ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారండి. భర్తకేం చెప్పరు. వాళ్ళే చూసుకుంటారు. మొత్తం వాళ్ళ పని చేస్తుంటారు. పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. ఈ ఫెసిలిటీ డబ్బున్న వాడికి రాదు. డబ్బు లేని వాళ్ళకి ఈ ఫెసిలిటీ ఉంటది. ఇక్కడ వీళ్ళకి చాలా రాజభోగం ఉంటది. వాళ్ళు తినేటటువంటి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఉండదేమో కానీ, వీళ్ళకి బాధ్యతలు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళకి చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. సో, ఎక్కువ డబ్బు కోరుకోవడం వల్ల వచ్చే సమస్యలివి. తర్వాత ఓన్ హౌస్ ఉండాలి. కానీ దానిలో కూడా కొద్దిగా లిమిట్ ఉంది. సో, మంచి ప్రాపర్టీ ఫ్రీ ఫ్రమ్ పేరెంట్స్. ప్రాపర్టీ ఎలా వస్తుందండి? ప్రాపర్టీ సంపాదించిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానంటే అందరికీ కూడా 40, 50 ఏళ్ల తర్వాతే అవుతుంది. 20, 22 ఏళ్ళకి వాడికి ప్రాపర్టీ ఏముంటుంది? తల్లిదండ్రుల యొక్క ప్రాపర్టీ కావాలి, కానీ తల్లిదండ్రులు అక్కర్లేదు. అత్తమామలు ఉండకూడదు, కానీ వాళ్ళ ప్రాపర్టీ ఉండాలి. సో, ఈ విధమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఇవాళ ఉన్నాయండి. దీనివల్ల ఏమవుతుంది? సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయండి. అదే మన జ్యోతిష్య పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఈ యొక్క క్వాలిటీస్ ఉన్నట్టయితే ఎవ్వరికీ సమస్యలు రావు. ఒకవేళ సమస్య వచ్చినా విధివశాత్తు అంటాం. ప్రారబ్ధ కర్మ వల్ల ఏదైనా జాతకంలో ఏదైనా దోషం ఉండి సమస్య వచ్చినా కూడా వీళ్ళకి ఈ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, అడ్జస్ట్ చేసుకుంటూ ఆ సమస్యని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. భార్యకి ఇబ్బంది కలిగింది, భర్త చూసుకుంటాడు. భర్తకి ఇబ్బంది కలిగింది, భార్య అడ్జస్ట్ చేసుకుంటుంది. సమస్య వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ తరం యువకులు చూస్తున్నటువంటి ఈ యొక్క కోరికల వల్ల, ఈ దృష్టికోణం వల్ల మంచి అంటే ఇదే. మంచి సంబంధం అంటే ఏ క్వాలిఫికేషన్ బాగుందా, మంచి జాబ్ ఉందా, మంచి షూస్ ఇన్కమ్ ఉందా, విదేశాల్లో ఉన్నాడా అంటే ఎగబడిస్తారు మన వాళ్ళు. దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి. కాబట్టి జ్యోతిష్యుడు చూసే దృష్టికోణమే వేరు. ఎవరైతే జ్యోతిష్యుని అడగాలనుకుంటుంటాడో వాడు చూసే దృష్టికోణమే వేరు. కాకపోతే రెండిటికి పేరేంటంటే మంచి సంబంధం అండి అంటాడు. వాడి దృష్టిలో మంచి సంబంధం వేరు, వీడి దృష్టిలో మంచి సంబంధం వేరు. ఇది మన జ్యోతిష్యుడు బాగా అర్థం చేసుకోవాలి. వాడు నిజంగా వాడి కోరిక ఏముంది, అది మ్యాచ్ అవుతుందా చూసుకోవాలి. ఎడ్యుకేట్ కూడా చేయాల్సి వస్తుందని. ఒకవేళ అతనికి ఉన్నటువంటి ఈ యొక్క గుణాలతోనే ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అనేదే మంచి సంబంధం అన్నప్పుడు చివరిగా మీరెంత చెప్పినా కూడా వాడికి ఏదైతే మంచిది అనిపిస్తుందో అదే చేస్తాడు. జ్యోతిష్యుడు చెప్పిన మాట వినడు. చెప్పాం కదా, ఫైనలైజ్ చేయాల్సింది ఇందులో ఎవరు? ఇప్పటి తరంలో వధూవరులే. పెద్దలు ఫైనలైజ్ చేయరు. వెనకటి తరంలో పెద్దలు ఫైనలైజ్ చేసేవాడు. వాళ్ళకి అనుభవం ఉంటుంది. ఈ అమ్మాయి గుణానికి ఈ అబ్బాయి గుణానికి మ్యాచ్ అవుతుందా, వాళ్ళ ఇల్లు సరిగ్గా నడుస్తుందా అని వీళ్ళు ఎస్టిమేట్ చేయగలరు. ఇప్పుడున్నటువంటి వీళ్ళు వాళ్ళకి జీవితం అంటేనే ఏమో తెలియదు. వాడితో నేను సంతోషంగా ఉంటాను అని ఎలా తెలుస్తుంది? పెద్దవాళ్ళు తెలుసు కానీ వాళ్ళకి నిర్ణయం తీసుకునే అధికారం లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే రేపు ఎప్పుడైనా చిన్న ఇబ్బంది వచ్చినా మీరు చేసుకోమన్నారని చేసుకున్నాను, లేకపోతే నేను చేసుకునేవాడిని కాదని కూర్చుంటారు, దెబ్బలాడతారు. అందుకని పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారు, మనకి ఎత్తుకొచ్చిన కర్మ, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేసేయే అంటారు. సో ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నాం. సో తద్వారా ఏమవుతుందంటే సమస్యలు అనేది చాలా వస్తుంది. సమస్య ముఖ్యంగా వచ్చేది ఏంటి అంటే డివర్స్ అండి. ఇలా ఇంకోటి రిక్వైర్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయంటే వీళ్ళు యొక్క చూసేవి మనం ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లో చూస్తుంటామండి. మనం ఒక ప్రోడక్ట్, ఒక ఫోన్ కొనాలి, బడ్జెట్ ఏంటి అని వేసేస్తే ఆటోమేటిక్గా మీకు చూపించేస్తుందండి. ఈ బడ్జెట్లో మీకు స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చేస్తుంది. దాంట్లో డిస్ప్లే ఎంత ఉంటుంది, ర్యామ్ ఎంత ఉంటుంది, కెమెరా ఎన్ని ఉంటుంది, ఎన్ని ఫోకస్ ఎలా ఉంటుంది,
ఎంత రేటు మొత్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ సైట్స్ కూడా అదే విధంగా డిజైన్ చేశారండి. మీకు అదే విధంగా ఉంటుంది. మీకు రిక్వైర్మెంట్స్ ఇచ్చేసారనుకోండి, ఆటోమేటిక్గా అది ఫిల్టర్ చేసేస్తుందండి. మీ పేరేంటి, జెండరు, రిలీజియను, క్యాస్టు, సబ్ క్యాస్టు, మీ బడ్జెట్ ఏంటి, ఎంత స్టార్టింగ్ ఎంత, ఎండింగ్ ఎంత, ఏజ్ గ్రూపు ఎంతలో కోరుకుంటున్నారు, ఈ ఒకవేళ సంవత్సరంలో మీకు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో పుట్టిన వాళ్ళే కావాలంటే అది కూడా వస్తుంది. మ్యారిటల్ స్టేటస్, డైవర్స్ అయిన వాళ్ళు కావాలా, విడో అయిన వాళ్ళు కావాలా, అది కూడా వచ్చేస్తుంది. ఆస్ట్రాలజికలీ మీకు కొంతమందికి ఈ నక్షత్రం ఉన్న వాళ్ళే కావాలని ఉంటుంది, దాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ స్టేటస్, నేషనాలిటీ, సో ఇవన్నీ ఫిల్టర్ చేసి ఇచ్చేస్తుందండి. ఇవన్నీ చేసి ఇచ్చిన తర్వాత మనం దాన్ని జ్యోతిష్ దగ్గర తీసుకెళ్ళడం, ఇవన్నీ ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్స్ని మాత్రమే, ఎందుకంటే మనం ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అన్నట్టయితే మీకు మ్యాట్రిమోనియల్ సైట్లో కానీ లేదా పెళ్ళిళ్ళు పేరయ్యలు కానీ మనం చెప్పేవి అవే. కాబట్టి ఎవరు కూడా ఇందులో ఎక్కడైనా చూడండి, నిజంగా పెళ్ళికి కావాల్సినటువంటి ఒక్క రిక్వైర్మెంట్ అనేది ఇంట్లో ఉంటుందా? కాబట్టి మీరు కావాలంటే పర్సనల్గా మీరు ఏదైనా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు చూసుకోండి, లేదా పెళ్ళిళ్ళు పేరయ్య ఎవరైనా తెలిసారండి వాళ్ళని కనుక్కోండి. ఎవరైనా మాకు యొక్క పేషెన్స్ ఉన్నవాళ్ళు కావాలి, కేరింగ్ ఉన్నవాళ్ళు కావాలి, అమ్మా నాన్నతో ఉండేవాళ్ళని కావాలి, ధర్మాన్ని కొద్దిగా ప్రామాణికంగా ఉండేవాళ్ళని కావాలి, ఎవరైనా అడుగుతున్నారు కనుక్కోండి. ఎవ్వరూ అడగరండి. కాబట్టి ఏమవుతుంది, సమస్యలకు దారితీస్తుంది. ఏంటా సమస్యలు అన్నట్టయితే డైవర్స్ అండి, ఇంకేం లేదు. వివాహంలో వచ్చేటటువంటి ఇదేంటి మెయిన్ ప్రధాన సమస్య అనేది డైవర్సు. చాలామందికి డైవర్స్ అంటే ఏంటి, ఇది కోర్టు ద్వారా తీసుకునేదని చాలామంది అనుకుంటున్నారండి. కోర్టు ద్వారా తీసుకునే డైవర్స్ అనేది అది ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉంటుంది, దాన్ని లీగల్గా మనం డైవర్స్ తీసుకోవడం అనేది ఉంటుంది. అలా కాకుండా డైవర్స్ అంటే కోర్టు ద్వారా డైవర్స్ తీసుకోకుండా కూడా చాలా రకాల డైవర్స్లు ఉన్నాయండి. వాటిని మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో డైవర్స్ అంటే మనకేంటి, కోర్టు, లాయర్లు, పేపర్లు, ఇడుపు కాగితాలు, విడిపోయిన జీవితం, ఇది మాత్రమే మనకు తెలుసు. కానీ నిజం ఏంటంటే డైవర్స్ చాలా ముందే మనసులో మొదలవుతుంది. అసలు కోర్టుకి వెళ్ళడానికి ముందే డైవర్స్ స్టార్ట్ అవుతుందండి మానసికంగా. ఇప్పటి కాలంలో దాన్ని వేరు వేరు పేర్లతో మనం పిలుస్తాం. చాలామందికి ఈ వెనక ఉన్నటువంటి భావన అర్థమై ఉంటుంది, కానీ పేర్లు చాలామందికి తెలియవు. సో ఎన్ని రకాల డైవర్స్ ఉన్నాయో మనం ఇప్పుడు చర్చించుకున్నాం. సో కోర్టు ద్వారా తీసుకునే డైవర్స్ని పక్కన పెడితే ఇక ఎన్ని రకాల డైవర్స్లు ఉన్నాయి చూద్దాం ఒక్కొక్కటిగా. ఒకటి గ్రే డైవర్స్ అంటామండి. ఈ గ్రే డైవర్స్ ఎట్లా వస్తుందంటే, జీవితం అంతా కూడా బాధ్యతలతో గడిపాక, ఇప్పుడు పిల్లల్ని పెంచడం అయింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం అయింది, అన్నీ అయిపోయాయి. వయసు అయిన తర్వాత ఒక 60 70 అయిన తర్వాత ఇక నా జీవితం నాది, భార్య ఒక చోట, భర్త ఒక చోట, ఇంకా వాళ్ళకి మధ్యలో ఏమి ఇంకా ఉండాలి, వీళ్ళ కేరింగ్గా ఉండాలని ఏమి ఉండదండి. ఇది ఇవాళ ఉందండి గ్రే డైవర్స్ అంట. నా జీవితం నాది అన్నటువంటి భావంలో వృద్ధాప్యంలో విడిపోవడం, ఇది కోపంతో కాదండి, ఖాళీగా ఉండడం, ఎంటీనెస్గా ఉండడం, దీనివల్ల జరుగుతుందండి. 60 ఏళ్ల తర్వాత చూడండి, తల్లి ఒక సైడ్ వెళ్ళిపోతుంది, తండ్రి ఒక సైడ్, ఒకవేళ ఉన్నా కూడా ఎవరి జీవితం అస్సలు ఒకరినొకరు పట్టనట్టు ఉంటారండి. దీన్ని గ్రే డైవర్స్ అని అంటారండి. రెండవది స్లీప్ డైవర్స్ అంట. ఇది కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. సో ఒకే ఇంట్లోనే ఉంటారండి, కానీ ఒకే మంచం పైన పడుకోరు. దీన్ని స్లీప్ డైవర్స్ అంట. శరీరాలు విశ్రాంతులు తీసుకుంటాయి, కానీ సంబంధం నెమ్మదిగా అలసిపోతుంది. ఇది చాలాసార్లు ఏమవుతుందంటే మౌనంగా విడిపోవడానికే ఏర్పడుతుంది స్లీప్ డైవర్స్ అంటే. చాలామంది, ఇంకొంతమంది భర్త గురక పెడుతున్నాడనో, విదేశాల్లో అయితే చాలా ఎక్కువే, భర్త గురక పెడుతున్నాడన్నా కూడా డైవర్స్ తీసేసుకుంటారు చాలామంది, ఇచ్చేస్తుంది కోర్టు. భారతదేశంలో తెలియదు కానీ ఇది చాలా తక్కువ భారతదేశం. స్లీప్ డైవర్స్ అంట. ఒకే ఇంట్లో ఉంటారు, ఎవరి బాగా మాట్లాడుకుంటారు, బయటికి వెళ్తారు, అంతా బాగానే ఉంటుంది, చివరిగా ఎవరి రూమ్లో వెళ్ళి వాళ్ళు పడుకుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద డైవర్స్. ఇక మూడవది సైలెంట్ డైవర్స్ అంటామండి. సైలెంట్ అంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి డైవర్స్ అండి. ఇదేంటంటే మాట్లాడుకోవడం ఉండదు, ఒకే ఇంట్లో ఉంటారు, మాట్లాడుకోవడాలు ఉండవు, మాట్లాడుకోవడాలు ఎప్పుడైతే లేవో గొడవలు ఉండవు,
గొడవలు, మాట్లాడుకోవడం రెండూ ఉండదు కాబట్టి ప్రేమ అనేది ఉండదు. సో, దీంట్లో ఇంకో గమ్మత్తు ఏంటంటే విడాకులు కూడా ఉండదు. విడాకులు కూడా తీసుకోరు. కానీ ఒకే ఇంట్లో ఉంటారు. కలిసి జీవిస్తారు. కలిసే ఉంటారు. కానీ ఒకరినొకరు మాట్లాడుకోవడాలు ఉండవు. ఇది ఇవాళ మనకు తెలీదు గానీ చాలా కుటుంబాల్లో ఇదా నడుస్తుందండి. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. తల్లిదండ్రులు ఎవరు కూడా తమ తమ పిల్లల దగ్గర ఉండట్లేదు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. పిల్లలకు అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. అమ్మా, నాన్న ఇలా ఎందుకున్నారు అనంటే వాళ్ళు తిట్టేస్తారు. సైలెంట్, మనకెందుకు వచ్చిన గొడవ అని సైలెంట్ ఉంటారు. ఒకరినొకరు మాట్లాడుకోరు. సో, దీనివల్ల ఇబ్బంది పడేది ఎవరు అంటే పిల్లలు ఇబ్బంది పడతారండి. వీళ్ళు డైవర్స్ తీసుకోరు. ఎందుకంటే పిల్లల కోసమో, సమాజం కోసమో ఏదో ఒక కారణం చేత ఈ యొక్క జీవితం ఇలాగే సాగుతూ ఉంటుందండి. దీన్ని సైలెంట్ డైవర్స్ అంటాం. ఇది చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల కుడి యొక్క పిల్లలు పాడైపోతారండి. ఎప్పుడైతే పిల్లలు పాడైపోతారో సమాజం పాడైపోతుంది. ఎందుకంటే అమ్మా నాన్న అలా ఉండడం వల్ల అతని మనస్సులో ఆ యొక్క అమ్మా నాన్న యొక్క బంధం ఏ విధంగా ఉంటుందో అదే రికార్డ్ అయిపోయి ఉంటుంది. తర్వాత సమాజంలో వీడు ఫేస్ చేసేది అలాంటివే ఫేస్ చేస్తాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పరు కాబట్టి ఇతను ఎలా స్వచ్ఛందంగా పెరిగిపోతాడు. సో, దానివల్ల సమాజం పాడైపోతుంది. ఇద్దరు తండ్రులు ఒక కుటుంబం సరిగ్గా లేదు అన్నట్టయితే దాని యొక్క పర్యవసానం సమాజం పైన ఉంటుంది. మనకెందుకు వచ్చింది వాళ్ళ గొడవ అనుకుంటాం కానీ రేపు వాళ్ళ ఇంటి పిల్లలే బయటకు వస్తారు. వాళ్ళే సమాజంలో ఉన్నటువంటి ఇంకొక ఇద్దరిని చెడగొడతారు. ఆ నలుగురు ఇంకొక 16 మందిని చెడగొడతారు. ఇట్లాగే సమాజం మొత్తం పాడైపోతుందండి వైరస్ లాగా. దీన్ని సైలెంట్ డైవర్స్ అని అంటామండి. ఇది మన యువతరంలో ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవి కావు. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నా కూడా స్లీప్ డైవర్సో, గ్రే డైవర్సో ఉండేది. సైలెంట్ డైవర్స్ లేవు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ రావడం చేత సైలెంట్ డైవర్స్ అని అంటాం. తర్వాత ఎయిర్పోర్ట్ డైవర్స్ అండి. ఇది ఎక్కువగా విదేశాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళు. సో, భార్య ఎక్కడ ఉంటుంది, భర్త విదేశాల్లో ఉంటాడు. ఇది ఎక్కువగా మన దేశ సాంప్రదాయం కాదు, ఇది విదేశీ సాంప్రదాయం. విమానాశ్రయాల్లో సంబంధాలకు సాక్ష్యాలు అవుతున్నటువంటి కాలం ఇది. ఉద్యోగం, విదేశీ జీవితం, దూరం, భావోద్వేగం దూరంగా మారిపోతుంది. సో, కలవడం అరుదు, విడిపోవడం అలవాటు. అంటే విదేశాల నుంచి వస్తాడండి, ఒక బెయిల్ మీద వచ్చిన వాళ్ళలాగా 1 వారమో 2 వారాలో ఉంటాడు, వెళ్ళిపోతాడు. 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి వస్తాడు. అంటే కలవడం తక్కువ, విడిపోవడం చాలా ఎక్కువ. ఉన్న జీవితకాలం బయటే గడిచిపోతుంది. దీన్ని ఎయిర్పోర్ట్ డైవర్స్ అంటాం. తర్వాత మెనో డైవర్స్ అంటాం. మనం మెనోపాజ్ అంటుంటాం. స్త్రీలు ఒక ఏజ్ తర్వాత వాళ్ళ శారీరకమైనటువంటి మార్పులు చాలా వస్తాయి. మీకు స్త్రీలు తీసుకున్నట్టయితే 15 ఏళ్లకే వాళ్ళకి యవ్వనం వచ్చేస్తుందండి. జెంట్స్కి రావాలంటే 25 నుంచి 30 దాకా వస్తుంది. కానీ స్త్రీలకి 15 ఏళ్ళకే వచ్చేస్తుంది. ఆ 15 నుంచి 30 లోపల వాళ్ళు సత్సంతానాన్ని పొందడానికి అర్హులైనటువంటి సమయం. 30 దాటింది అనుకోండి, సంతానం అనేది చాలా రేర్ అవుతుందండి, చాలా కష్టం అయిపోతుంది. కానీ ఇప్పుడు పెళ్ళి స్టార్ట్ అవ్వడమే 30 తరువాత. నేను ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాలి, జాబ్ చూసుకోవాలి ఇలా అంటుంటారు. అలాగా వాళ్ళకి మెచ్యూరిటీ త్వరగా వచ్చేస్తుంది, మెనోపాజ్ త్వరగా అయిపోతుంది. తర్వాత వాళ్ళకి ఏంటంటే బాగా మార్పులు వస్తాయి. భావోద్వేగాల్లో చాలా మార్పులు వస్తాయి. ఆ సమయంలో భర్త ఎవరైనా కేరింగ్గా లేదనుకోండి, వాళ్ళ జీవితం ఒకలాగా సైలెంట్గా అలాగే ఉండిపోతాయి. శరీరంలో మార్పులు రావడం, శరీరంలో మార్పులు చేయడం, మనసులో మార్పులు వస్తాయి. జీవితం పట్ల పునరావలోకం చేయడం, మళ్ళీ కొత్త స్నేహాలు ఇవన్నీ ఉంటే బాగుంటుందేమో అనిపించుకోవడం. దీనివల్ల మళ్ళీ దూరం పెరుగుతుంది, అపార్థాలు అవడం, విడాకులు తీసుకోవడం. కొత్తగా మళ్ళీ విడాకులు తీసుకునే అలాగే ఊరికే ఉండరు, మళ్ళీ ఇంకొక దానికోసం వెళ్తారు. ఇంకొక స్నేహం కావాలి, ఇంకొక వివాహం అయితే బాగుంటుందని వెళ్తారు. తోడు కావాలి కదా మరి. అలా ఇది ఒకలాంటి సమస్య అండి. తర్వాత ఎమోషనల్ డైవర్స్ అని ఉంటుందండి. సో, భర్త భార్యలు కాదు, బాధ్యతలు నిర్వర్తించే ఉద్యోగుల్లాగా జీవించడం. వాళ్ళకి భార్యాభర్త అనేది ఏ విధమైనటువంటి కోశాన ఉండదండి. ఓన్లీ ఒక బాధ్యత. ఇలా ఏంటంటే ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఒక జాబ్ చేస్తున్నప్పుడు ఇక డిసిప్లైన్ ఉంటుందని చూడండి, ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఈ విధమైనటువంటి స్థితి ఉంటుంది.
దీన్ని ఎమోషనల్ డైవర్స్ అంటాం. ఇది కూడా ఇప్పటి యువతరంలో చాలా ఎక్కువగా ఉంటుందండి. తర్వాత డిజిటల్ డైవర్స్ అంటామండి. సో డిజిటల్ డైవర్స్ అంటే ఇది చాలా ఈజీ. ఇప్పుడు మనకి డిజిటల్ అరెస్ట్‌లు అన్నీ వచ్చేసాయి కదా! ఇది డిజిటల్ డైవర్స్ ఎప్పటినుంచో ఉంది ఇది. అంటే ఫోన్ దగ్గరగా ఉంటారు. ఫోన్‌కి చాలా దగ్గరగా ఉంటారు. మనసులు చాలా దూరంగా ఉంటుందండి. ఒకే ఇంట్లో ఉన్నా కూడా, డైనింగ్ టేబుల్ పైన కూర్చున్నా కూడా, భర్త భార్యకి మెసేజ్‌లు పంపడం, భార్య భర్తలకు మెసేజ్‌లు పంపడం, వాట్సాప్ మెసేజ్‌లు. దీన్ని డిజిటల్ డైవర్స్ అంటారు. అంటే డైరెక్ట్‌గా మాట్లాడుకోవడానికి ఇష్టం ఉండదు. కానీ మెసేజ్‌లు పంపించుకుంటారు. ఎమోషన్స్ అంతా కూడా మెసేజ్‌ల ద్వారానే పంపుతుంటారు. అందుకే మన యాప్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఎమోజీలు పెట్టేశారండి. వాళ్ళు ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, బాధ ఏమైనా ఎక్స్‌ప్రెస్ చేయాలంటే దాంట్లో ఏడుపు గుర్తుంటుందండి. ఆ ఏడుపు గుర్తు పట్టేస్తే సరిపోతుంది. నిజంగా మనకి ఏడు ఫీలింగ్ కూడా రాదు. అదేవిధంగా సంతోషాన్ని ఎక్స్‌ప్రెస్ చేయాలంటే మనకి మనసులో సంతోషమే ఉండదు. కానీ వాడు ఫీల్ అవుతాడు కదా! సంతోషం పెట్టకపోతే ఒక స్మైల్ సింబల్ పంపించేస్తాం. ప్రేమిస్తున్నానంటే లవ్ సింబల్ పంపించేస్తా. నిజంగా మన లోపల ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని డిజిటల్ డైవర్స్ అంటాం. సో ఫోన్స్‌కి ఎక్కువ అడిక్ట్ అయిపోవడం. అంతేగాని రియల్‌గా మాట్లాడుకోవడాలు ఉండవు, చాలా తక్కువ ఉంటది. అన్నీ ఫోన్‌లోనే మెసేజ్‌లు పెట్టుకోవడం, ఫోన్‌లోనే మాట్లాడుకోవడం. ఇప్పటి యువతరంలో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలొచ్చాయంటే డిజిటల్‌గా ఎక్కువ కనెక్ట్ అవుతారండి. తర్వాత ఇంకొకటి కో పేరెంటింగ్ డైవర్స్ అంటామండి. అంటే దంపతులుగానే ఉండరు. కేవలం పిల్లలకి తల్లిదండ్రులుగా మాత్రం ఉంటారు. పేరెంట్స్ మాత్రమే ఉంటారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. సో, పిల్లలకి తండ్రి ఏదైనా కాలేజ్ డేకో, స్కూల్ డేకో రమ్మన్నారనుకోండి. సో, వెళ్ళి వస్తారంతే. ఏదైనా ఫంక్షన్‌కి పిలిచారనుకోండి, పిల్లలు బాధపడతారని చెప్పేసి వాళ్ళ కోసం వెళ్ళి రావటం. దీన్ని కో పేరెంటింగ్ డైవర్స్ అని అంటాం. ఇలాగా మనం గత వారంలో అష్ట వివాహాలు చూసాం చూడండి. ఇది అష్ట విడాకులనమాట ఇవన్నీ. అష్ట వివాహాల తర్వాత. సో, ఇంకా చాలా ఉన్నాయండి. ఇది విడిపోవడానికి వాళ్ళిద్దరి మధ్య మానసికంగా, శారీరకంగా దూరంగా పెరగడానికి ఉన్నటువంటి ఉద్దేశాలన్నిటికీ కూడా ఒక పేరు సజెస్ట్ చేయడం జరిగిందంతే. ఇది ఇప్పటి యొక్క యువతరానికి మీరు డైవర్స్ అంటే కేవలం కోర్టు నుంచి తీసుకునే డైవర్స్ అని అనుకోకండి. ఇన్ని డైవర్స్‌లున్నాయి. ఈ డైవర్స్‌లే కొద్దిగా ఇంటెన్సిటీ పెరిగిందనుకోండి, కోర్టు ద్వారా డైవర్స్ తీసుకోవడం ఉంటది. ఇది మనం తెలుసుకోవాల్సిందేంటంటే, డైవర్స్ అనేది సమస్య కాదు. డైవర్స్ అనేది ఒక లక్షణం. అసలు సమస్యలేంటి? సంభాషణ లేకపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, మనోభావాలను నిర్లక్ష్యం చేయడం. సో, డైవర్స్‌లో పేర్లు పెరుగుతూనే ఉంటాయండి ఇంక ముందు ముందు. మనం ముందే గుర్తించాల్సినటువంటి సంకేతాలు కూడా పెరుగుతున్నాయన్నమాట. మనం అది గుర్తించుకోవాలి. ఇది ఎందుకు ఈ అవేర్‌నెస్ అవసరం? జ్యోతిష్యుడికి ఇది ఎందుకు కావాలి అన్నట్టయితే, ఇది మీరు జాతకంలోనే ముందే కనిపెట్టుకోవాలి. ఈ ఈ యొక్క డైవర్స్‌లు ఎందుకొస్తున్నాయి మరి? ఏ విధమైనటువంటి గుణలోపం ద్వారా వస్తుంది అనేది ముఖ్యం. కానీ ఇందులో ఉన్నటువంటి నిజమైన లోపం ఏంటంటే, వాళ్ళు తీసుకునేటటువంటి రిక్వైర్మెంట్సే, వాళ్ళు పెట్టుకుంటున్నటువంటి రిక్వైర్మెంట్సే ఇన్ని డైవర్స్‌లకు కారణమవుతున్నాయండి. నిజంగా వివాహం చాలా బాగుండాలంటే ఏ గుణం ఉండాలి? దాన్ని చూసి గాని మీరు వివాహం చేసుకున్నారనుకోండి, ఎవ్వరికీ డైవర్స్‌లు రావు. అదేదో పెళ్ళైన తర్వాత ఒక 5 ఏళ్ళు బాగుంటే పర్లేదు. అలా ఏం లేదండి. చనిపోయేంత వరకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వైకల్యాన్నన్నిటిని కూడా డైవర్సే అంటాం. గ్రే డైవర్స్ అని అందుకే చెప్పాం. ఇది 60 ఏళ్ళు, 70 ఏళ్ల తర్వాత వచ్చే డైవర్స్. కానీ వృద్ధాప్యంలో కూడా తోడు ఉండాలండి. ఇంకోటేంటంటే, అలా డైవర్స్ తీసేసుకొని అలా ఊరికే ఉండిపోరండి ఎవరు. తోడు మానసికంగా తోడైతే కోరుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడున్న పర్సన్ వద్దు, వేరే వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉంటారు. ఏదో మాట్లాడడానికో, లేదా కేరింగ్‌గా చూసుకోవడానికో ఉంటుంది చాలామందికి. కాబట్టి వీరు అలా డైవర్స్ అయిపోయింది, ఇంక నా జీవితం నేను బతుకుతానని ఊరికే ఉండరు. మళ్ళీ సమాజం పైన పడతారు. తద్వారా ఏమవుతుంది? మళ్ళీ సమాజంలో పొల్యూట్ అవుతుంది. పిల్లలు బలైపోతారు. ఇలాగే వెళ్తుందనుకోండి, పాశ్చాత్య సంస్కృతిలో పిల్లలు ఎలా పెరుగుతున్నారు? వాళ్ళకి కల్చర్ ఎలా ఉంది? గన్ కల్చర్ వచ్చేసింది. మీరు విదేశాల్లో చూడొచ్చు. పిల్లలు ఎమోషన్ క్వాలిటీస్ ఉండవు. అమ్మకు, నాన్నకి ఏదైనా ఇబ్బంది అయిందనుకోండి, వాళ్ళు అస్సలు ఫీల్ కూడా అవ్వరు. మన దేశంలో అలా తయారవుతది. మనమేమో ఎంగేజ్‌లో ఉన్నప్పుడు నా స్వచ్ఛందము, నా ఫ్రీడము, నేను ఇలాగే ఉంటానంటాం. రేపు మన కొడుకు అలాగే ఉంటే మనం తట్టుకోగలమా?
ఎందుకు? మనం అదే కోరుకున్నాం కదా! మన పిల్లలు రేపు అదే కోరుకుంటే తప్పేముంది? ఎవరైతే నా ఫ్రీడమ్‌కి మీరు అడ్డొస్తున్నారు అని చెప్పేసి ఎవరైతే యువతరం అంటారో, రేపు వాళ్ళ వాళ్ళ పిల్లల ఫ్రీడమ్‌కి వాళ్ళే అడ్డొస్తారు. ఇది చాలా ఆలోచించాల్సిన మన యొక్క వైవాహిక వ్యవస్థలో చాలా చెడిపోవడానికి కారణం ఇదే. మాట పైన నిలబడలేకపోవడం. మనకు ఫ్రీడమ్ కావాలనుకున్నాం అనుకోండి, మన పిల్లల్ని అలాగే స్వచ్ఛందంగా వదిలేసేయాలి. వాళ్ళకు ఫ్రీడమ్ కావాలి. నిజంగా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసారనుకోండి, మళ్ళీ మిమ్మల్ని చూసుకునేవాళ్ళు ఎవరు? 60 ఏళ్ల వరకు బానే ఉంది. శరీరం బాగా నిలబడుతోంది. పని చేసేంత వరకు బానే ఉంది. ఏవైనా ఇబ్బంది అయిందనుకోండి, ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళాలి? అప్పుడు మనకు పిల్లలు గుర్తొస్తారు. పిల్లలు ఉన్నారండి. ఎందుకు ప్రయోజనం లేదు. నన్నసలు చూసుకోవడమే లేదు. ఏం లాభం అప్పుడు అనుకుని? ఎందుకంటే మనం మన పెద్దలను చూసుకోవాలి కదా! సో, ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువొస్తాయండి. సో, ఇవి దంపతులు ఎలా ఉన్నారో ముందే ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల సున్నితత్వాన్ని మార్గనిర్దేశం చేయడానికి, విద్యార్థులు గూడా భవిష్యత్తులో సంబంధాలు అర్థం చేసుకోవాలి మనం గూడా. జ్యోతిష్యులు, కౌన్సెలింగ్ చేసేటప్పుడు ఇది చాలా అవసరం. ఈ కోర్టు ద్వారా ఈ విడాకులనేది చివరి దశ అండి అది. అవేర్‌నెస్ అనేది మొదటి రక్షణ. కాబట్టి బాధ అవుతుంది. కానీ అపార్థాలైతే తగ్గుతాయి. దీన్ని అట్‌లీస్ట్ మీరు కొద్దిగా కౌన్సెలింగ్ చేసి హ్యాండిల్ చేయగలిగితే అపార్థాలు తగ్గుతాయి. దీని యొక్క ఇంటెన్సిటీనైనా రెడ్యూస్ చేయొచ్చు. కాబట్టి ఇది చాలా అవసరం. మనకు సరి అయినటువంటి దారిలో మనం వెళ్ళకపోతే, జాతకాన్ని సరైనటువంటి మార్గంలో మనం విశ్లేషించకపోతే, కోర్టు ద్వారా వెళ్ళేవి కొంతమందే అండి. దాన్ని కోర్టు ద్వారా ఎవరెళ్తారు? వాడికి అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు. డబ్బుండాలి. ఎవరికైతే డబ్బుంటుందో రెండో పెళ్లి కూడా అవుతుందండి. అలాంటి వాడు డైవర్స్ తీసుకుంటాడు. సామాన్య మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, వాళ్ళకి అసలు పెళ్లి ఒకవేళ డైవర్స్ తీసుకుంటే ఇంకొక పెళ్లి ఎవరిస్తారు? పిల్లనెవరిస్తారు? డబ్బుంటది కాబట్టి పిల్లనెవరివ్వరు. కాబట్టి ఏం చేస్తాడు అతడు? అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాడు. ఆ అడ్జస్ట్ చేసుకోవడంలోని ఇన్ని డైవర్స్‌లున్నాయండి. ఒకసారి డైవర్స్ తీసేసుకున్నాం కోర్టు ద్వారా, ఇంకొక అమ్మాయిని బాగా అర్థం చేసుకునే అమ్మాయిని చేసుకుందామన్న ఒక లెక్క. అసలు డైవర్సే తీసుకోలేదనుకోండి కోర్టు ముఖాంతరంగా. ఇన్ని డైవర్స్‌లున్నాయి. వాడు యంగ్ ఏజ్‌లో బాధపడ్డము, ఇద్దరు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగాయనుకోండి, ఎవరి రూమ్ వాళ్ళు సెపరేట్‌గా ఉంది ఇప్పుడు. అలాగే ఉండిపోతున్నారు. ఒకరిపైన ఒకరు డిపెండెన్సీ లేదు. ఆమె వంట చేయలేదని ఇతను పోయి ఆమెను అడగడం, సర్లే ఏదో అయిపోయింది. మనం ఇద్దరు బతుకుదాం అని ఆమె, అతను పోయి ఆమెను అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఆమె వచ్చి సర్లే మనకేదో డబ్బులు కావాలి, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇతనితో గొడవ పెట్టుకుంటే ఎట్లా అని ఈమె అడుక్కోవడం పోయింది. ఇద్దరి దగ్గర డబ్బులున్నాయి. ఈమె వంట చేయకపోతే స్విగ్గీ లేదా, జొమాటో లేదా అని అతను అనుకుంటాడు. ఒకవేళ ఇబ్బంది కలిగిందనుకోండి, ఎప్పుడైనా సరే హాస్పిటల్‌కి వెళ్ళాలి. క్యాబ్ వచ్చేస్తుంది. ఇంటికే హాస్పిటల్ డాక్టర్స్ వచ్చేస్తున్నారు. వాడి అవసరం మనకేముంది? సో, ఇన్ని ఫెసిలిటీస్ మనమే చేసుకున్నాం కాబట్టి, ఆ వలయంలో మనమే పడి అవస్థలు పడేవాళ్ళం. పడుతున్నాం ఇప్పుడు. చాలా ఇబ్బందికరం. కాబట్టి, మన యొక్క జ్యోతిష్యం నేర్చుకునేవాడి యొక్క కర్తవ్యం ఏంటంటే, దీన్ని తగ్గించడానికి ఏం చేయాలనేది ఆలోచించాలి. అందుకే మనం ఏం చేస్తాం, ప్రశ్న బేస్‌తో మనం నేర్చుకుంటామండి. క్వెషన్‌లు బేస్ చేసుకుంటాం. అలా నేర్చుకుంటేనే మీకు జాతకంలో ఎవరెవరికి ఎలా సమస్యలొస్తాయనేది చాలా ఈజీగా తెలిసిపోతుందండి. మీకు నేను ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ పంపిస్తానండి. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్‌లో సుమారు అందరూ అడిగేటటువంటి ప్రశ్నలను కొన్ని గ్రూప్ చేసి పెట్టాను. ఈ క్వెషన్స్ మీరు ప్రిపేర్ అయితే చాలు. ఈ క్వెషన్స్ ఎవరైనా అడిగితే మీరు జాతకం చూసి మీరు ఆన్సర్ చెప్పగలరా అనేది మీరు చూసుకోవాలి. చూడండి, ప్రశ్నలు కొన్ని కేటగిరీస్ చేశాను. వివాహానికి సంబంధించిన ప్రశ్నలు చూడండి ఇలా ఉంటాయి. నాకు పెళ్లి ఎందుకు ఆలస్యం అవుతోందండి అంటాడు. ఇంకొకడు, నా జాతకంలో వివాహ యోగం ఖచ్చితంగా ఉందా లేదా? ఈ సంవత్సరం పెళ్ళయ్యే అవకాశం ఉందా? పెళ్లి మిస్ అయ్యే యోగం ఏమైనా ఉందా? ఇది ఎప్పుడు అడుగుతాడు? ఏదో ఆ సిమ్టమ్స్ కనిపించినప్పుడు ఈ ప్రశ్న అడుగుతాడు. రెండవ వివాహ యోగం ఉందా? అంటే మొదటి వివాహంలో ఇబ్బందులు ఫీల్ అయ్యి, వద్దురా నాయనా ఇంకో పెళ్లి అవుతుందంటే ఇది విడాకులు తీసేసుకుందాం అనేటువంటి వాడు ఈ ప్రశ్న అడుగుతాడు. సో, పెళ్లి కాకుండా ఇలాగే అవకాశం ఉందా అంటే, అతనికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, అవ్వదేమో ఫ్యూచర్‌లో, ఇలాగే ఉండిపోవాల్సి వస్తుందా అనేటటువంటి ప్రశ్న అడుగుతాడు. ఇంకా సంబంధాల విషయంలో, నాకు సంబంధాలు ఎందుకు రావడం లేదు? వచ్చిన సంబంధాలు ఎందుకు ముందుకెళ్ళడం లేదు? సంబంధాలు వస్తున్నాయండి, ఏదో మళ్ళీ ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తడం లేదు.
చూసిన తర్వాత మాటలు ఎందుకు ఆగిపోతున్నాయి? అమ్మాయిని చూసుకొచ్చాం, అబ్బాయిని చూసుకొచ్చాం, ఉన్నట్టుండి మాటలు ఆగిపోతాయండి. వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు. నాలో ఏమైనా సమస్య ఉందా? వాళ్ళలో ఏమైనా సమస్య ఉందా? కుటుంబ యొక్క సభ్యుల వల్ల సంబంధాలు ఏమైనా ఆగిపోతున్నాయి? ఎవరైనా కోఆపరేట్ చేయడం లేదా? ఎందుకంటే మా నాన్న యాటిట్యూడ్ వల్లనో, మా అమ్మ యాటిట్యూడ్ వల్లనో వాళ్ళు ఏమైనా పెళ్లి చేసుకోవట్లేదా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇంకా లవ్ మ్యారేజ్కి సంబంధించి చూస్తే నాకేమైనా లవ్ మ్యారేజ్ యోగం ఉందా? అది ఒకవేళ లవ్ మ్యారేజ్ అయిందనుకోండి, అది నిలబడుతుందా? నా లవ్ మ్యారేజ్ కుటుంబం ఒప్పుకుంటుందా? లవ్ మ్యారేజ్ తర్వాత సమస్యలు ఏమైనా వస్తాయా? లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వాలి ఆన్సర్ ఇవ్వడానికి. లైఫ్ పార్ట్నర్ స్వభావం గురించి అడుగుతారు. నా జీవిత భాగస్వామి స్వభావం ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ వెరీ వెరీ రేర్ క్వశ్చన్. ఎవరు అడగరు. వారికి కోపం ఎక్కువగా ఉంటుందా? ఈగో సమస్యలు ఏమైనా ఉంటాయా? నన్ను అర్థం చేసుకునే గుణం ఉంటుందా? నేను బిలీవ్ చేయొచ్చా? నమ్మదగిన వ్యక్తేనా? ఇలాంటివి కొద్దిగా రేర్గా అడుగుతుంటారు లైఫ్ పార్ట్నర్ యొక్క స్వభావం గురించి. తర్వాత వివాహానంతరం జీవితం గురించి కొంతమంది ప్రశ్న అడుగుతారు. సో పెళ్లి తర్వాత జీవితం సుఖంగా ఉంటుందా? విడాకుల యోగం ఉందా? ఇది మీరు అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఇంతవరకు మనకు కోర్టు ద్వారా తీసుకునేటటువంటి డైవర్స్ల గురించే మనకు తెలుసు. కానీ ఇవాళ పాఠం తర్వాత కోర్టు ద్వారా ఇచ్చే డైవర్స్లు కాకుండా ఇంకా చాలా డైవర్స్లు ఉన్నాయి. ఆ డైవర్స్లు మనం జాతకంలో చూడాలి. సో విడాకుల యోగం ఏదైనా ఉందా? సెపరేషన్ వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? దీర్ఘకాలికంగా కలిసి జీవించే యోగం ఉందా? రెండు కుటుంబాల మధ్య శాంతి ఉంటుందా లేదా? ఇక ఆర్థిక స్థితి గురించి కొంతమంది అడుగుతారు. పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా? నా జీవిత భాగస్వామ్యంకి ఉద్యోగం ఉంటుందా? పెళ్లి తర్వాత నా కెరీర్పై ప్రభావం ఎలా ఉంటుంది? పెళ్లి తర్వాత నేను ఉండే ఊరు ఏమైనా మారుతుందా? ఫారిన్కి ఏమైనా వెళ్తానా? ఇదే ఊళ్ళో ఉంటానా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కుటుంబ బాధ్యతల గురించి. సో పెళ్లి తర్వాత తల్లిదండ్రులు చూసుకుంటారా? సో జాయింట్ ఫ్యామిలీ అనేది సరిపడుతుందా నాకు? అత్త మామలతో ఏమైనా సమస్యలు వస్తాయా? ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వస్తుందా? ఇక సంతాన విషయంలో సంతాన యోగం ఉందా? ఇది సపరేట్ టాపిక్గానే ఉంది మనకు. ఇదేమి పెద్దగా దీంట్లో ఇంక్లూడ్ అవ్వదు. సంతానం అనేది సపరేట్ స్థానం ఉంది కాబట్టి దాంట్లో మనం చూస్తాం. తర్వాత ఆధునిక కాలంలో వచ్చేటటువంటి కొత్త ప్రశ్నలండి. ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు యోగం ఉందా? సో విడాకులు తీసుకున్న వ్యక్తితో పెళ్ళి ఎలా ఉంటుంది? ఆల్రెడీ అతను విడాకులు తీసుకున్నాడు. అతనితో నేను పెళ్లి చేసుకుంటే నన్నైనా బాగా చూసుకుంటాడా? ఇంతకుముందు ఏ కారణం చేత విడాకులు తీసుకుని ఉండొచ్చు? రెండవ వివాహం సురక్షితంగానే ఉంటుందా? నాకు కెరీర్ ఓరియంటెడ్ స్పౌస్, ఉద్యోగం చేసే అమ్మాయితో నాకు సరిపోతుందా? సో ఆన్లైన్లో వచ్చినటువంటి మ్యాట్రిమోనీలో వచ్చినటువంటి సంబంధం అయినా పర్లేదా? ఇలాంటివి వస్తాయి. తర్వాత ఇక లోపల దాగి ఉన్నటువంటి భయాల నుంచి వచ్చేటటువంటి ప్రశ్నలు. నేనేమైనా ఒంటరిగా మిగిలిపోతానా? అంటే పెళ్లి కానప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. నా జాతకంలో ఏమైనా దోషం ఉందా? పెళ్ళి నా జీవితాన్ని ఏమైనా బాడు చేస్తుందా? ఇది ఎవరైనా ఎవరో జీవితాలు రెండు కుటుంబాలు తగులాడుకుంటున్నాయనుకోండి, వాళ్ళని చూసి నేర్చుకుని ఉంటాడు. అమ్మ నాన్న తగులుకొని ఆడుకోవడము, పక్కింటి వాళ్ళు తగులాడుకోవడము, వాళ్ళ బంధువులు ఇవన్నీ చూసి తినపైన నిజంగా పెళ్లి చేసుకోవడం అవసరం అంటారండి? నా జీవితం కూడా ఇలాగే అవుతుందా అని అడుగుతాడు. నేను వివాహ జీవితం సరిగ్గా నిర్వర్తించగలనా? నా స్వభావం వివాహానికి సరిపోతుందా? ఇలాంటి ప్రశ్నలు కొంతమంది అడుగుతుంటారు. చాలా రేర్గా అడుగుతారు. కానీ ఇవాల్టి తరంలో ఎవరైనా సరే ప్రశ్నలు ఇలాగే అడుగుతారండి. ఇలాంటి ప్రశ్న అడిగినప్పుడు జాతకంలో మీరు చూడగలరా? ఎలా చూడాలి, ఏం చూడాలి అనే దానికి మనం ప్రిపేర్ అవ్వాలి. అందుకే క్వశ్చన్ బేస్డ్గా మనం నేర్చుకున్నట్టయితే చాలా త్వరగా అర్థమవుతుందండి. ఇది ఇలా నేర్చుకోవాలి. ప్లస్ వివాహం విషయంలో కొద్దిగా మనం స్థితి కూడా నేర్చుకోవాలి. ఇవాళ మనం చూసాం కదా, కేవలం ఏదో జాతకాల్లో ఉన్నటువంటి గ్రహాలు అవి మాత్రం నేర్చుకున్నట్టయితే మీరు కౌన్సిలింగ్ చేయలేరు. వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఎందువల్ల సమస్య వస్తుంది, దాన్ని ఆపగలమా, ఎవరు అర్థం చేసుకోవాలి, ఇవన్నీ దాగి ఉంటాయండి. కాబట్టి మీరు చెప్పడం కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు వీనన్నిటినీ కూడా వింటారని చెప్పలేమండి. మీకు చెప్పాలంటే ఇలాంటి పాఠం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలామంది ప్రారంభం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు.
మధ్యలోకి వచ్చేటప్పుడు చాలామంది మానేస్తారు. ఎందుకంటే ఇంత ఎక్స్‌ప్లనేషన్ దేనికండి? ఆ జాతకంలో ఆ గ్రహాలు ఏదో ఉంటాయి కదా! ఈ గ్రహం అంటే ఏదో లాజిక్ చెప్పేసేయండి చాలు అంటారు. దానివల్ల ఏంటంటే చెప్పొచ్చు. కానీ రియల్ టైమ్‌లో అది వర్కౌట్ అవ్వదు. రెండవది మీరు వాళ్ళకి రెమెడీ ఇవ్వలేరు. సమస్యలు మీకు అర్థం కాదు. అలాంటప్పుడు రెమెడీ ఎలా ఇవ్వగలరు? ఒట్టి గ్రహాలు అవన్నీ చూడాలంటే మనకు వేరే యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. దాన్ని చూసే మనం నేర్చుకోవచ్చు. ఇంత ఆయాస పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మన కుటుంబంలో కూడా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయండి. ఇవన్నీ వీటి గురించి ఫుల్ అవేర్‌నెస్ ఉందనుకోండి, మన కుటుంబంలో, మన పిల్లల్లో ఈ అవేర్‌నెస్ పెంచుతూ, వాళ్ళని కూడా సమస్యల్లోకి పడవేయకుండా కొద్దిగా జాగ్రత్త పడడానికి మొదట మనకైనా తెలిసుండాలి కదా! చాలామందికి తెలీదు. మనకన్నా తెలుసుకునే అవకాశం వస్తది. కాబట్టి ఇలా నేర్చుకోవడం చాలా మంచిదండి. క్వెషన్ బేస్డ్‌గా నేర్చుకోవాలి. ఎందుకు సమస్య వస్తుందని బాగా తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ సమస్యలను ఆపగలం. నాకు వివాహంలో విడాకులు ఎందుకు అవుతుందంటే, నీ జాతకంలో ఈ గ్రహం ఉండడం వల్ల విడాకులు అవుతుంది అంటాం. దట్ ఈస్ టెక్నికల్ యాస్పెక్ట్. నిజంగా ఎందుకు విడాకులు అవుతుంది? వాళ్ళిద్దరి మనోభావాలు, మనస్సులు ఇవన్నీ పాడైపోవడం వల్ల, ఒకరినొకరు అర్థం పోకపోవడం వల్ల, కేరింగ్ లేకపోవడం వల్ల, పేషెన్స్ లేకపోవడం వల్ల, ముందుగా నమ్మలేకపోవడం వల్ల, హానెస్టీనెస్ అంటాం. నమ్మకం ఉండదు ఒకరిపైన ఒకరికి. ఆ నమ్మకం లేకపోవడం వల్లనే భార్య చూడడానికి కుదరకుండా మనం ఫోన్ లాక్ పెట్టుకుంటాం. భార్య కూడా భర్త చూడకూడదు. ఎవరికి వాళ్ళు సపరేట్‌గా లాక్కులు పెట్టుకుంటున్నారు. ఫేస్ ఐడీలు పెట్టుకుంటున్నారు. అర్థం ఏంటి? ఎవరు నమ్మడం లేదు. నమ్మకం లేకపోతే ఎన్ని రోజులు మనం కాపురం చేస్తాం? ఎక్కువ రోజులు నిలబడవు. అది ఏదో ఒక డైవర్స్‌కి దారి తీస్తది. స్లీప్ డైవర్స్‌కో, సైలెంట్ డైవర్స్‌కో, గ్రే డైవర్స్‌కో దేనికో దానికి దారి తీస్తది. మన పాస్వర్డ్, మన అకౌంట్స్, మన సీక్రెట్స్ అన్నీ భార్యకి తెలిసాయనుకోండి, అప్పుడు మన హానెస్టీనెస్ ఉన్నట్టు. కొన్ని సందర్భాల్లో మిస్‌యూజ్ కూడా అవుతుంది. ఎందుకంటే అటువైపు ఉన్నవాళ్ళు మనం సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోండి, అది కూడా ఇబ్బందులు కలుగుతాయి. కానీ ఇవన్నీ కూడా వివాహానికి ముందే చూసి పెట్టుకోవాలి. కానీ వివాహానికి మనం ఏం చూస్తున్నాం? క్వాలిఫికేషన్ బాగుందా? అమ్మాయి చూడడానికి అందంగా ఉందా? ఈ అమ్మాయిని చేసుకుంటే అందరూ నన్ను పొగుడుతారా? ఇలాంటివే ఉంటాయి. అందువలనే వివాహాలు తగలడుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక మున్ముందు తర్వాత తరగతుల్లో ఇలాంటి ప్రశ్నలను ఎలా చూడాలి? ఇంతవరకు మనం చెప్పుకుంది స్వయంకృతం గురించి నేర్చుకున్నాం. ఇంకా ప్రారంధం గురించి నేర్చుకున్నాం. అంటే ఈ జన్మలో చేసిన పాపాన్ని వచ్చే జన్మలో అనుభవిస్తారు కదా! అలాగే వెనకటి జన్మలో వివాహంలో చేసినటువంటి సమస్యలకు ఈ జన్మలో నన్ను ఏ విధంగా ప్రకృతి ఇబ్బంది పెడుతుంది అనేది సప్తమ స్థానం వల్ల మనం చూస్తాం. సప్తమ స్థానం అనేది భార్యాభర్తల మధ్య వైవాహిక జీవనం. ద్వితీయ స్థానం అనేది కుటుంబం, సమాజం ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాల్టి పాఠం అండి. తర్వాత వచ్చే వారం మనం ఏం చేద్దామంటే ఈ యొక్క పీడిఎఫ్‌ను కూడా నేను మీకు షేర్ చేస్తానండి. ఈ పీడిఎఫ్ మీరు దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మన క్లాసెస్ అన్నీ కవర్ అవుతున్న కొద్దీ దీంట్లో ఏ ప్రశ్న ఎందులో కవర్ అవుతుందని మీరు గుర్తించాలి. అలా గుర్తించే చాలా సులభం అయిపోతుంది. సో ఇందులో ఉన్న క్వెషన్స్ అన్నిటికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. కానీ ఈ క్వెషన్‌కి ఈ ఆన్సర్ అని చెప్పను. నేను కవర్ చేసుకుంటూ వెళ్తాను. దాన్ని యాడ్ చేసుకోవాల్సింది మీరే. అలా జాయిన్ చేసేసుకోవాలి. ఓకే. సో ఇది మనకి ఇవాల్టి పాఠం అండి. వచ్చే వారం తరగతిలో మరిన్ని విషయాలతో మనం కలుసుకుందాం. నమో నమః. శుభరాత్రి.